పారామెడికల్ అసిస్టెంట్ కూడా ఖాళీ అనేది లేకుండా పూర్తిగా కూడా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరిగిన విధంగా ఈసారి నింపడమే కాకుండా వారితో సకాలంలో వైద్యం అంది ఏర్పాట్లు చేశాం. ఇక విద్యలో అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటి రానట్టుగా పోటీ పడిన విధంగా ప్రాథమిక దశ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టడమే కాకుండా ప్రొఫైల్ని బేసిక్ని 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్ష పెట్టడం, దాంతోపాటు 7, 10 తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యాకానికి కానీ విద్యా దీవెన కానీ లేదు జగనన్న గవర్నమెంట్ కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకునే వెసులుబాటును కల్పించడం, 1000 స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి రాష్ట్రంలో హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మరి ఏర్పాటు చేయడం, దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కంప్యూటరైజేషన్ విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వారికి విద్యాబోధన చేయడం, 8th క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని సిలబస్ నుంచి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకుని ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. హైయర్ ఎడ్యుకేషన్లో అయితే డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్లో మినిమం 6 నెలలు కంపల్సరీ చేయడం, విదేశీ విద్యకు వచ్చి ఇంతకుముందు అరకొరకు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాప్ యూనివర్సిటీలో 100 యూనివర్సిటీలో సీట్ వస్తే 1,25,00,000 రూపాయల వరకు అబ్బాయికి ఖర్చు అయితే 1,25,00,000 రూపాయలు కూడా 1,20,00,000 కూడా ప్రభుత్వం వాళ్ళకి రియంబర్స్ చేసే విధంగా విధానం రూపొందించడం ఇస్తున్న నేపథ్యం. అంతేకాకుండా ఎడెక్ సంస్థ ఒప్పందం చేసి ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్లో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోర్చుగేషన్ అయిన తర్వాత ఆయా యూనివర్సిటీలో హార్వర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఇలాంటి పెద్ద యూనివర్సిటీలో ఎక్కడైనా ఆన్లైన్ కోర్స్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళ తరఫున ఫీజును కూడా కట్టి 1 పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేసి జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో విధానాలని స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఈరోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ శాతం పాస్ అయ్యేటట్లు, అలాగే ప్రథమ మార్కులు కూడా వచ్చే విధంగా మరి టీచర్లకి తరఫీ ఇచ్చి వారి బోధన చేయడం, వారి కృషితో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఇవన్నీ చూసిన తర్వాతే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ ప్రభుత్వం రావాలని ప్రజలను అర్థించాం, ప్రజలకి విషయాన్ని తెలియజేశాం. వారు పూర్తిగా మాపై విశ్వాసం ఉంచారు, పూర్తిగా దీన్ని నమ్మారని ఆశిస్తున్నాం. 4వ తారీఖున లెక్కల్లో ఆ ఫలితాలు వస్తాయి. మళ్ళీ విజయనగరంలో 9 స్థానాలు కూడా తప్పకుండా మేము సాధిస్తామని
విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను మీ ద్వారా.